హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఇంకా రిపబ్లిక్ డే అంటేనే చిన్ని చిన్ని మెమోరీస్. మీకు ఇలాంటి మెమోరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మసాలా చికెన్ కర్రీ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మీరు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. తినేటప్పుడు ప్రతి ముద్ద చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి మసాలాలు కనిపిస్తున్న మసాలాలన్నీ తీసుకోవాలి. ఇక్కడ కనిపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేయించుకోవాలి. ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్తో పాటు ఎండుమిరపకాయలు ఒక 4 వేసి వేయించుకోవాలి. మిర్చి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నువ్వులు, గుండ్లపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి వేయించుకొని మిక్సీ పట్టుకొని తర్వాత పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి దాంట్లో బిర్యానీ ఆకు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. బిర్యానీ ఆకు వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీంట్లో ఒక నార్మల్ సైజు ఒక 3 ఉల్లిగడ్డలు సరిపోతుంది. ఇలా కొంచెం సేపు వేయించుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిసేపు ఇలా కలిపేసి కొద్దిసేపు అలా మగ్గనిచ్చుకోవాలి. కొంతమంది మన మసాలా ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు తాలింపు వేసే టైంకే వేస్తారు. కాకపోతే ఇలా వేయడం వల్ల మనం తినేటప్పుడు అవి డైరెక్ట్గా పంటికి తగులుతాయి. దీనిలో ఒక చిన్న కట్ట మెంతి కూర ఆకుని వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసి 1 నిమిషం వరకు కలిపి పైన మూత పెట్టేయాలి. మనకు కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్తో పాటు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మనం తినేటప్పుడు ఆ సార్వా టేస్టీగా ఉంటుంది. ఇంకా ముద్దకి ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో మసాలా వేయవచ్చు. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ కర్రీలో సరిపడా పసుపు, కారము, మనం పెట్టుకున్న మసాలా ఇందాక గ్రైండ్ చేసాం కదా, ఆ మసాలా 1/2 టీ స్పూన్ వరకు వేసాను. వేసి ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం అలా ఉంచుకొని చికెన్ వేసుకోవాలి. ఫ్రెష్గా కడిగి వేసుకోవాలి. కొంతమంది స్కిన్లెస్ తింటారు, లేకపోతే స్కిన్ ఉన్నా బాగుంటుంది. అది మీ ఇష్టం. ఇంకా తర్వాత ఇలా వేసి 1 నిమిషం వరకు కలుపుకొని ఇక ఒక 5 నిమిషాల వరకు ఈ మసాలాలు ఇవన్నీ ఆ ముక్కకు పట్టేలాగా చూసుకోవాలి. ఇంకా మీకు చాలా టైం ఉంది అని అనుకుంటే ఫస్ట్ ఉప్పు, కారం, మసాలా ఈ ముక్కకే పట్టించి కొద్దిసేపు పక్కకు పెట్టి ఇప్పుడు ఎలా అయితే వేసామో ఆనియన్స్ తర్వాత వేసి కొద్దిసేపు ఉంచవచ్చు. టేస్టీగా ఉంటుంది. వేసిన ఇంగ్రీడియంట్స్ ముక్కకు పట్టించేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసాను. ఈ టమాటా కూడా ఎక్కువ ఏం కాదు, ఒక చిన్న టమాటా వేసి ఇలా కలుపుకోవాలి. టమాటా వేసేటప్పుడే ఉప్పు వేయడం వల్ల మంచిగా టమాటా ముక్కలు ఇంకా మిగిలిన ముక్కలన్నీ మెదిగి మంచిగా వస్తుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. పూర్తిగా టమాటాలు మెదిగేంత వరకు ఉంచుకున్న తర్వాతే వాటర్ వేయాలి. ఇంకా వాటర్ వేసాక అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వేసిన వాటరు సగం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను లెగ్ పీసులు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి వాటర్ ఒక చెమ్మెడంతా వేసి ఉడికించుకుంటున్నాను. మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాలు ఇంకొక స్పూన్ వేస్తున్నాను. ఈ మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు ధనియాలు కూడా వేసాము కాబట్టి స్పెషల్గా ధనియాల పౌడర్ అవసరము లేదు. చికెన్ మసాలా ఉంటే వేయవచ్చు. నేను ఇదే మసాలా ఇంకా కొద్దిగా వేసాను. అంటే మొత్తంగా ఒక 2.5 స్పూన్ వరకు వేసాను. దీంట్లోనే కొబ్బరి పొడి వేసి ఇంకా దగ్గర వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా ఈ చికెన్ కర్రీలోకి జీడిపప్పు కూడా వేసుకుంటారు. మీకు అవైలబిలిటీ ఉంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా చివర్లో కొత్తిమీర వేసి పెట్టుకుంటే సరిపోతుంది. మన చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంది. మీరు ఈ స్టైల్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ముద్ద చాలా టేస్టీగా ఉంది. నాకు ఈ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం.
ఇంకా మీకు ఏమైనా కర్రీస్ ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.